హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలాగే బాడీని కూల్గా ఉంచే పెసరపప్పు అలాగే బీరకాయతో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట కర్రీ. సో మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో ముందుగా పైన తొక్కును లైట్గా పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకోండి ముక్కలు. ఒక అర కేజీ బీరకాయలకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సరిపోతుంది. ఒక 2-3 పచ్చిమిర్చి. సో ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మీకు పోపు కావాలంటే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే కరివేపాకు 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా వేగనివ్వండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న లేత బీరకాయ ముక్కలు కూడా వేయండి. చక్కగా కలిపితే చాలా కర్రీ తొందరగానే అయిపోతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి మగ్గించండి. మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కావాలంటే ఒక 2 మినిట్స్ పెట్టుకోవచ్చు. సో దీనికి ముందే పెసరపప్పు ఒక 15 మినిట్స్ ముందు నానబెడితే చక్కగా మెత్తగా అవుతుంది. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా మగ్గింది. దీంట్లో ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం మగ్గనివ్వండి. సో మరిన్ని రెసిపీస్ మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. సో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి బాగా కలపండి. తర్వాత రుచికి తగ్గట్టుగా మీరు కారం కూడా వేసుకోవచ్చు. సో వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేసుకోవచ్చు నూనెలో, లేకపోతే చివర్లో దించే ముందు ఒక 2 మినిట్స్ ముందు వేసుకోండి, ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ధనియాల పొడి అలాగే కారం కూడా వేసి బాగా కలపండి. చక్కగా దగ్గరగా ఎగిరి నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు అప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.